హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. చాలామంది పిల్లలకి బ్రెడ్, జామ్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే మనము వీటిని బయట కొనడం వల్ల ఇందులో ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన హెల్త్‌కి కూడా ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల మంచిది కాదు కాబట్టి ఇట్లా ఇంట్లోనే మనము జామ్‌ని తయారు చేసుకోవచ్చు. అయితే ఇది టేస్టీగా కాకుండానే మనకి హెల్త్ వైస్‌గా కూడా చాలా మంచిదనమాట. రక్తహీనతతో బాధపడే వారికి ఈ జామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే రక్తం తక్కువగా ఉండే వాళ్ళకి కూడా ఈ జామ్ వల్ల మనకి రక్తం అనేది త్వరగా పడుతుందనమాట. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేనిక్కడ 2 బీట్రూట్‌ని తీసుకున్నాను. వీటిని నీట్‌గా కడిగేసి పైన తొక్కంతా ఒలిచేసిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కల్ని ఒక కుక్కర్‌లో వేసుకోవాలి. ఇందులో చిన్న టీ గ్లాస్ నిండుగా నీళ్లు వేసుకొని వీటిని 4, 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్‌లో ఉంచి ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ పెట్టుకుంటే మనకి బీట్రూట్ అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు కుక్కర్‌లో వేపర్ మొత్తం పోయిన తర్వాత తీసాక మీకు బీట్రూటు ఉడికిందో లేదో కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇలా మనము బీట్రూట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా బీట్రూట్ ఉడికిపోయిన తర్వాత మనము దీనిని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఉండే నీళ్లతో సహా మనము మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళేమీ వేసుకోకుండా మనము ముక్కలనేవి లేకుండా బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా మందపాటి ప్యాన్‌ని పెట్టుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బీట్రూట్ మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్‌లోనే కొద్దిగా నీళ్లు కూడా వేసి ఆ నీళ్ళని కూడా ఇందులో వేసుకొని స్టవ్‌ని సిమ్‌లో ఉంచుకొని మనము కలుపుకుంటూ ఉండాలి. ఇది అసలు అడుగంటకుండా ఉండడం కోసం మందంగా ఉండే ఏదైనా గిన్నె అయినా సరే తీసుకోవచ్చు. ఈ విధంగా కొంచెము ఇది ఉడికిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోవాలి. ఈ నిమ్మరసం వేయడం వల్ల మనకి ఈ జామ్ అనేది నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుముని ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మనకి ఒకవేళ తీపి కొంచెం సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ తీపి కొంచెం తగ్గిందనిపించింది. అందువల్ల ఇంకొక 2 స్పూన్లు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. ఇందులో వేసినటువంటి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని బాగా చిక్కబడనివ్వాలి. ఇందులో కొంచెం కూడా నీళ్ళనేవి ఉండకూడదు. మనకు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ తెలియాలంటే ఈ విధంగా ఒక ప్లేట్‌లో వేసుకున్నప్పుడు ఇది ఒకే ప్లేస్‌లో ఉండకుండా కొంచెం పక్కకు వెళ్తున్నట్లుగా ఉంటే మనకిది కరెక్ట్‌గా తయారైనట్లు కాదనమాట. దీన్ని ఇంకాసేపు ఉడికించుకోవాలి. కాసేపు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్‌లో వేసుకొని చూస్తే ఇప్పుడు చూడండి ఇందులో మనము ఇది ఎక్కడ వేసామో అదే ప్లేస్‌లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఏదైనా గ్లాస్ జార్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఇంట్లోనే మనము జామ్‌ని ఎలా ప్రిపేర్ చేసామో చూసాం కదా! ఇంక నుంచి మనము బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ జామ్‌ని మనము మామూలు బ్రెడ్‌లో కాకుండా ఇలా బ్రౌన్ బ్రెడ్‌లో అప్లై చేసి ఇచ్చామంటే పిల్లలకు కూడా హెల్త్ వైస్‌గా బావుంటుంది. ఈ విధంగా బ్రెడ్ తినని పిల్లల కోసము కొంచెం పెరుగులో కూడా దీన్ని కలిపి ఇవ్వచ్చు. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు చాలామంది బీట్రూట్ జ్యూస్ అనేది తాగుతూ ఉంటారు. ప్రతిరోజు జ్యూస్ చేసుకోవడం కుదరని వాళ్ళు ఈ విధంగా జామ్‌ని ప్రిపేర్ చేసైనా సరే వాడుకోవచ్చు. సో ఇదండి ఇవాల్టి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.